నా వెన్నంటి ఉండేది యువత బలమే. పవన్ తన లక్ష్య సాధనలో యువతరం అండగా నిలబడిందని, ఇప్పుడు వారికి భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన నీతో గ్లాస్ టీ కార్యక్రమంలో పలువురు యువతీ యువకులతో ఆయన మాట్లాడారు. సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో రాజకీయ ప్రమాణం సాగించా. నా వెన్నంటి ఉన్న యువత బలంతోనే నేరపూరిత వైసీపీతో పోరాడుతున్నా అని చెప్పారు. But ఏమైపోతున్న ఇన్ఫర్మేషన్ అంతా, if it does not translate into legislative power, it just becomes my own struggle or your own struggle. ఈ రోజు ఉన్న కమిట్మెంట్ you exercised, you expressed your opinion, but at the time of voting, if you think differently, I will go for nota ఇది నేను మాట్లాడితే ఏమైపోతుందంటే, the energy which we put in, మన అలాంటికి ఏముంటుంది. Imagine today I am able to pick up a fight with the most notorious government is only because of the power of youth. Janasena has captured the spirit of youth. మేము నిలబడి పోరాటం చేస్తాం. So I want you to think over whatever Janasena takes, whatever decision Janasena takes through me, it is always pro people. మీ సమస్యల్ని కానీ, I want women's safety is the priority for us. అలాగే మన అపార్ట్ ఫ్రమ్ ఐటీ సెక్టార్స్ వీటితో పాటు చిన్న మనకి వొకేషనల్ ట్రైనింగ్ సంబంధించి చిన్న వృత్తి విద్యలు కానీ లేదంటే బిజినెస్లు కానీ ఇవన్నీ ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. వాట్ ఎవర్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ టుడే, వాట్ ఎవర్ యూ హ్యావ్ షేర్డ్ విత్ మీ, మీరు నాతో పంచుకున్న ప్రతిదీ నేను మీకు హామీ ఇస్తున్నాను, వన్ డే ఇట్ విల్ బికమ్ అ పబ్లిక్ పాలసీ. వివేకానంద జయంతి రోజున మీరందరూ మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి మీ విలువైన సమయం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన ప్రతి సమస్యని ఇన్ కేస్ ఇఫ్ యూ అడిషనల్ నోట్స్ మీరు ఏదన్నా ఉన్నా కానీ యూ కెన్ గివ్ ఇట్ టు మై టీమ్, మా టీంకి ఇచ్చేసేయండి. అలాగే మీరు చెప్పిన ఏ ఒక్క మాట, అలేఖ్య చెప్పిన మాట కానీ, మీరెవరు చెప్పిన ప్రతి ఒక్క మాట అది మీకు చాలా లోతుకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఉద్దానం కూడా 2 కుర్రాళ్ళు పట్టుకొచ్చారు నా దగ్గరికి. I'll tell you 2 incidents and I'll leave it. మీటింగ్ ముగిస్తాను. నా దగ్గరికి వచ్చి ఇట్లా ఉద్దానంలో మన ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం నుంచి ఇలా వచ్చి ఇలా జరుగుతుంది, ఇలా చాలా ఎవరు పట్టించుకోవట్లేదంటే I sent a team to shoot a documentary on it. చూశాను. That's how I went in, I checked. Then the TDP government moved and dialysis center పెట్టడం. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ గవర్నమెంట్ ద కమింగ్ గవర్నమెంట్లో చేద్దామనేది నా తాపత్రయం, నా ప్రయత్నం. ఇట్స్ నాట్ అబౌట్. అలాగే హెల్త్ కేర్ మటుకు ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ లాగా ప్రైవేట్ హెల్త్ కేర్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అది వీఆర్ ఫార్ములేటింగ్ ఎ పాలసీ విచ్ ఐ విల్ మేక్ షూర్ విల్ ఎన్ఫోర్స్ త్రూ దిస్. అదొకటి. దీంతోపాటు యువతకి ఉపాధి అవకాశాలు, వలసలు వెళ్లకుండా ఏం చేయాలి. స్టేట్ అంటే ఇందాక మీరే చెప్పింది, స్టేట్ అంటే ఓన్లీ మీరు అంటుంది అన్నమాట, స్టేట్ అంటే ఓన్లీ క్యాపిటల్ కాకుండా ది డెవలప్మెంట్ ఈస్ ఆల్వేస్ ఎట్ టుడే. వన్ టైమ్ ఇట్ వాజ్ ఓన్లీ అమరావతి ఏరియా, టుడే ఇట్ ఇస్ విశాఖపట్నం. ఇట్ ఇస్ వాట్ అబౌట్ అనంతపూర్, వాట్ అబౌట్ ప్రకాశం, వాట్ అబౌట్ శ్రీకాకుళం. ఇది హోలిస్టిక్ డెవలప్మెంట్, సమగ్రమైన అభివృద్ధి విధానం ఉండాలి. ప్రతి ఊర్లో కూడా ఒక ఐటీకి సంబంధించి కానీ వృత్తి విద్యలకు సంబంధించింది కానీ అసలు వలసలు వెళ్ళిన పరిస్థితులు, అభివృద్ధి ఆర్థికంగా అక్కడే బలపడేలాంటి అవకాశాలు వెతకాలి. ఇది ఏమైపోతుంది, ఇట్స్ నథింగ్ బట్ పొలిటికల్ విల్. ఒకళ్ళు అనుకోవాలి అంతే. ఇట్స్ లైక్ దశరథ్ మాంజీ ఇందా చెప్పాను, కొండను ఎలా తొలిచాడు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను అలా అనుకొని వచ్చాను పాలిటిక్స్కి. ఏదో అవుతారని నాకు తెలియదు కానీ మీలాంటి వారి ఆకాంక్షలకి నేను ఒక ప్రతిరూపం అవ్వాలని వచ్చాను. మీరు చేసుకునేది ప్రతిదీ కూడా నాకు చెప్తే మిగతా వాళ్ళ పారిపోలేను. ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే నేను మీ దగ్గరికి వచ్చి మీరు వచ్చి నన్ను అడిగితే, ఈవెన్ ఇఫ్ యూ సైడ్ సమ్హౌ వెన్ ఇట్ రీచెస్ మీ, నేను దానికి స్పందిస్తాను. ఏదో నేను ఎందుకు చేశానో చెప్పగలను, ఎందుకు చేయలేకపోతాను చెప్తాను, లేదు ఎప్పుడు చేస్తానో కూడా చెప్తాను, వివరణ తీస్తాను. అంతేగాని నువ్వు ఆ రోజు అడిగా మర్చిపోయి ఈరోజు ఏదైనా సరదాగా మీరందరూ మాట్లాడుకున్నాం, జయంతి మన వివేకానంద జయంతి చెప్పుకున్నాం, వెళ్ళిపోయాం, అదైతే నేను చేయను. మై హార్ట్ఫెల్ట్ కమిట్మెంట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్. మీరు చెప్పి ఏదైతే నాకు తెలిసి ప్రతిదీ ఒక చాలా బాధ ఉంటుంది మీకు.
ఎవరు పట్టించుకోరండి. నేను అలాంటి బాధల నుంచి నేను ఈ పొలిటికల్ పార్టీ పెట్టిన ఐమ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ప్లీజ్ టేక్ దిస్ మెసేజ్ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ కమిటెడ్ వీ విల్ స్టాండ్ బై. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను ఆ రోజున అడిగాను ప్రధానమంత్రి గారితో, ఆయన అప్పుడు అభ్యర్థిగా ఉన్నారు, ఈరోజు బీజేపీ నాయకులు మనకి మాట ఇచ్చారు, లేకపోతే నేను పోరాటం చేస్తానని చెప్పిన రోజున. దట్స్ హౌ ఐ కేమ్ అవుట్. ఐ హ్యాడ్ టు ఫోర్గో మై కామ్రేడరీ విత్ ప్రధానమంత్రిజీ ఫర్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో అందుకని మీరు నేనేదో మాట ఇస్తే మీకు 100% నా వంతు సాయశక్తిలో కృషి చేస్తాను. కాదు, నా ఒక్కటి శక్తి సరిపోదు. మీరందరూ ఇచ్చే ఇది కూడా ఈరోజు ఎఫర్ట్ పెట్టి వచ్చారు కదా. టుమారో వెన్ యూ ఓట్, మేక్ షూర్ యూ గో త్రూ దట్ గ్రైండింగ్. ఈజ్ ఇట్ వర్త్? జనసేన కావచ్చు, జనసేన పెట్టుకునే అలయన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈజ్ ఇట్ వర్త్? రేపొద్దున మీరు ఓట్ వేస్తేనే మీకు హక్కు వస్తాయి, నన్ను నిలదీసే హక్కు వస్తాయి. సో టుమారో లైక్ యువర్ వర్డ్స్ నేమ్, ఐ సెడ్ ఫర్గాట్ అగైన్. రోహిత హ్యాస్ అ రైట్ టు క్వశ్చన్ మీ. ఏదో ఇప్పుడు ఇదివరకులాగా ఎక్కడో కూర్చుని రావట్లేదు. ఇప్పుడు యూట్యూబ్లో పెడితే కూర్చోబెట్టి వచ్చేస్తాయి. సో యూ హ్యావ్ ఆల్ ద రైట్. చెప్పలేనివి, చేయలేనివి చెప్పగలరు. ఇందువల్ల అవుతుంది, ఇందువల్ల ఉంది. అట్లీస్ట్ అకౌంటబిలిటీ విల్, ఐ విల్ మేక్ షూర్ అకౌంటబిలిటీ ఇన్ పాలిటిక్స్ వుడ్ కమ్. ఇఫ్ దే డూ ఇట్, ఇఫ్ దే డోంట్ డూ ఇట్. If they do it well and good, if they don't do it, why they are not able to do it? That accountability will be given to you. That's my commitment to you on the day of Swami Vivekananda Jayanti. Thank you and Jai Hind.